ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను కాబట్టే తెలంగాణ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో బిడ్డగా నన్ను చూస్తున్నారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సీఎంఓ బీట్ రిపోర్టర్స్ చూసే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, నువ్వు అరెస్ట్ చేపిస్తే చేపించుకో, ఓకే టీవీని లేకుండా చేస్తే లేకుండా చేసుకో. నా ఓకే టీవీ ఆగిన రోజున తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక విజృంభణ సృష్టించకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, నా జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్తా ఉన్నా మిస్టర్ అయోధ్య రెడ్డి అండ్ సీఎం బీట్ రిపోర్టర్స్. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, అందులో రెడ్డిలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, కేటీఆర్ బ్యాచ్ ఉన్నారు, రేవంత్ బ్యాచ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కేటీఆర్ పెట్టినటువంటి వదిలిన బాణాలు ఉన్నారు, విసిరినటువంటి బాణాలు ఉన్నారు, రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చి తినేటువంటి బక్రాలు కూడా ఉన్నారు అందులో. అర్థమైంది? మీ పేర్లు ఎందుకు చెప్పట్లేదో చెప్పాలనా? చెప్పమంటారా? మీ పేర్లు ఎందుకు చెప్పట్లేదో చెప్పమంటారా? మీరు సీనియర్ జర్నలిస్టులన్న గౌరవంతో చెప్తలేను, ఇక్కడైనా మారతారని చెప్తలేను. మీరెవరండి యూట్యూబర్లని చిన్న చూపుగా చూడడానికి? ఎవడయ్యా నువ్వు? ఎవరు నువ్వు? మీ ఉద్యోగాలు మీరెంత? మీరు ఒకరి కింద పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ మేము ఎవరి కింద పనిచేయట్లేదు, మేము ఇండివిజువల్గా ఒక వ్యవస్థను సృష్టించిన, నేను ఒక వ్యవస్థను ఒక జీరో నుండి ఇక్కడ వరకు నేను తీసుకొచ్చిన, జీరో నుండి ఇక్కడ వరకు వచ్చినానంటే మిమ్మల్ని ఎవడన్నా పీకేస్తే మీరు రోడ్డు మీద పడతారు, నన్ను ఎవడేం పీకక్కర్లే, నేను రోడ్డు మీద పడా. అన్లెస్ మీరు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టించో లేకపోతే ఓకే టీవీని లేపేసే ప్రయత్నం చేస్తే తప్ప నన్ను ఎవడేం తీయక్కర్లేదు. ఎందుకని నేను ఇండివిజువల్గా పోతా ఉన్నా, ఎవరితో సంబంధం లేకుండా, ఏ పార్టీతో కూడా ఇప్పటి వరకు సంబంధం లేకుండా నేను వెళ్తా ఉన్నా. నాకు ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే నాకున్నటువంటి ఆత్మాభిమానంతో నేను మాట్లాడుతూ ఉన్నా. అర్థమైందా? కానీ మీరేంటి? మీ బతుకులేంది? సీఎంఓ బీట్ రిపోర్టర్స్గా మీ ఛానల్ వాళ్ళు మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీ బతుకులేంది? ఏ ఛానల్ అని చెప్పుకొని సీఎంఓలు అడుగు పెడతావు? మాట్లాడితే యూట్యూబ్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేది అందరు కూడా రిపోర్టర్లే కదా, జర్నలిస్టులే కదా యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు. అక్కడ ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరే కదా ఇప్పుడు యూట్యూబ్ వ్యవస్థను సృష్టిస్తున్నారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, శాటిలైట్ల పనిచేసి వచ్చిన వాళ్ళే. ఏం మాట్లాడుతున్నావు? యూట్యూబ్ అని చెప్పి ఎక్కడ మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా, ఉంటే ఉంటా, పిక్తా గాల్లే కలిసే ప్రాణాలు ఎప్పటికైనా పోవాల్సిందే. అర్థమైందా? మిస్టర్ అయోధ్య రెడ్డి రాసి పెట్టుకో. బీట్ రిపోర్టర్స్ కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నన్ను రెచ్చగొడితే, నా ఛానల్ లేకుండా చేయాలని కుట్రలు చేసే బిడ్డ, మీ సంసారాలు కూడా రోడ్డు మీదకి వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవ్వడి పైసా కూడా రూపాయి కూడా తినకుండా నేను ఛానల్ నడుపుతా ఉన్నా. అర్థమైందా? ఛానల్ నడుపుతా ఉన్నా, కింద మీద పడి ఇంతమంది కుట్రలు చేస్తూ ఉంటే, నన్ను కిందికి లాగాలని ఇంతమంది కుట్రలు చేస్తూ ఉంటే కూడా తట్టుకొని నిలబడుతున్నానంటే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ శ్రావ్య పైన ఉన్నాయని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. అర్థమైందా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా. నన్ను రెచ్చగొడితే నాకంటే తిక్కలు ఎవరు ఉండదు ప్రపంచంలో. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా సాధించగలదు, ఏమైనా చేసి చూపించగలదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీ సీఎంఓని అదుపులో పెట్టుకో. అర్థమైందా? నీకే తెలియకుండా నా మీద కుట్రలు చేస్తున్నారట. ఏం పెట్టిస్తున్నావయ్యా? కేసులు వాడితో పెట్టిస్తావాను? పోయి అయోధ్య రెడ్డితోటి. ఎవరికి భయపడతారు? ఎవరిని భయపట్టించే ప్రయత్నం చేస్తున్నావు? నేను చెప్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర ఆత్మాభిమానం ఉన్నది, నా దగ్గర ధైర్యం ఉన్నది, నా దగ్గర మొండి పట్టుదల ఉన్నది. అవసరమైతే నా ఛానల్ లేకుండా చేయాలనే కుట్రలు గనక మీరు చేస్తే నేను తీసుకునేటువంటి నిర్ణయాలు ఎవ్వరు కూడా తట్టుకోరు చెప్తున్నా నేను. అర్థమైందా? ఎవ్వరు కూడా తట్టుకోలేరు. నేను ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తలేను? ఎందుకంటే వాళ్ళు వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఎందుకంటే వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు అనే ఒక గౌరవంతోనే నేను వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు చెప్పట్లే. అయోధ్య రెడ్డి పేరే చెప్తున్నా, మిగిలిన వాళ్ళ పేర్లు చెప్తలేను. ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో, వాళ్ళపైన ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు కాబట్టి. వీళ్ళు పోయట
నాకేం తెలియదు అనుకున్నారా? నాకు వచ్చి నేను చెప్తున్నా కదా, ఇంటెలిజెన్స్ కన్నా జెట్ స్పీడ్గా నా బుర్ర పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ కంటే స్పీడ్గా నాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. మిస్టర్ అయోధ్య రెడ్డి, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నేను. అర్థమైందా? చాలా టఫ్ క్యాండిడేట్ నేను. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అరెస్ట్ చేయాలని, ఓకే టీవీ లేకుండా చేయాలని, ఓకే టీవీని తీసేయాలని చెప్పి సిగ్గులేదా భయ్? ఒక ఆడపిల్లకి భయపడుతున్నావు. ఒక ఆడపిల్లకి భయపడేది మీరు ఏం బతుకుంటున్నావు? నువ్వు స్కాములు చేయడం మానేయ్, నువ్వు రేవంత్ రెడ్డిని మోసం చేయడం మానేయ్, నువ్వు సీఎంఓ బీట్ రిపోర్టర్స్కి డబ్బులు ఎరగవేయడం మానేయ్, వాళ్ళని చెడగొట్టడం మానేయ్, CMRF చెక్కులు ఇవ్వడం మానేయ్. నువ్వెవడు భయ్యా 100% చెక్కులు ఇవ్వడానికి? ఏం దందాలు చేస్తున్నారు సీఎంఓలో? ఏం దందాలు చేస్తున్నావు? వీడియోలతో సహా బయట పెడతా. నేను ఏమనుకున్నావు నా జోలికి వచ్చినావంటే? నువ్వు ఏడేడా పైసలు తీసుకుంటున్నావు, ఏడేడా బల్లలు పెట్టినావు, ఏడేడా బల్లల కింద చేతులు పెడుతున్నావు, ఎక్కడెక్కడ ఏ ఫారెన్ సరుకులకు అమ్ముడు పోతున్నావో చిటిక వేసి మరి చెప్తున్నా. ఏం పీక్కుంటావో పీక్కో, ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి మరొకసారి చెప్తున్నా. తోటి యూట్యూబర్ సపోర్ట్ నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల ఆశీస్సులు నా మీద ఎంతో ఉందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో. బీట్ రిపోర్టర్స్ కూడా చెప్తున్నా, CMO బీట్ రిపోర్టర్స్ అంటున్నా. నెక్స్ట్ లెవెల్తో నాతో పంచాయతీ పెట్టుకుంటే మీ పేర్లు మీ వీడియోలతో సహా బయట పెట్టాల్సి వస్తుంది. ఏమవుతుందండి? అమ్మవారు ఎట్లా సంకల్పిస్తే నా తలరాత ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను నేను. అర్థమైందా? అమ్మవారు ఎట్లా సంకల్పిస్తే నేను అసలు ఛానల్ పెడతాను కూడా అనుకోలేక అని పెట్టిన. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు. నా ఛానల్ లేకుండా చేస్తే ఇంకో ఛానల్ పెడతా, కానీ ఒక పార్టీ పెడతా. డబ్బులు లేకపోయినా పర్లేదు, నాకు ఎవ్వడి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు అర్థమైందా? ఎవ్వడి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు పైసలు లేకపోయినా నేను గాలి దీన్ని బతకగలుగుతా. గుర్తుపెట్టుకో, నా బతుకు నన్ను బతకనియకుండా, నేనేసే ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నించకుండా, స్కాములు బయట పెట్టనీయకుండా, ఓకే టీవీ అనే ఒక ప్లాట్ఫామే లేకుండా చేద్దామంటే నేను చెప్తా ఉన్నా, నేను ఏది చేయాలో అది చేసి చూపిస్తా. ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాంగాలు కూడా కూలిపోయినాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, ఇది శాపం అనుకుంటావో ఏమనుకుంటావో, నా జోలికి వస్తే బిడ్డ కుక్క చావులు చేస్తారు చెప్తున్నా నేను. అర్థమైందా? ఎక్కడ పోతుంది చేసిన పాపం? ఏడికి పోతుంది? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. గుర్తుపెట్టుకో అయోధ్య రెడ్డి, నీ తుర్కపల్లిలో నీ బతికేందో తెలియదా ఎవరికి? అందరికీ తెలుసు నీ బతికేందో, నీ భూములేందో, నువ్వు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినావో. నువ్వు ఊసరవెల్లి కన్నా ఘోరం. ఊసరవెల్లి కన్నా కొన్ని రంగులు ఉంటాయి, నీకు ఏ రంగు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ చేయాలనుకుంటే నీ తుర్కపల్లిలో ఓడికని ఏమన్నా చేసి చూపి. ఆడు ఉన్నోళ్ళనే పట్టించుకుంటలేవు. నువ్వు పైసలు ఇవ్వండి నీ ఊర్లోకే పని చేయవు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ బతికెంత నువ్వెంత? ఏం చేస్తావా నువ్వు? ఏం పీకుతావు అంటున్నా, ఏం పీకగలవు అంటున్నా నేను. ఏం పీకగలవు? మా అంటే అరెస్ట్ చేపిస్తావు రా భయ్, చేపి. మా అంటే అరెస్ట్ చేపి చూస్తా. దమ్ము ఉంటే నా మీద కేసులు పెట్టండి. మీ CMO బీట్ రిపోర్టర్స్ అయోధ్య రెడ్డి ఇద్దరు కలిసి చేసేటువంటి వ్యవహారాలు నేను బయట పెడుతున్నందుకు ఇంకా కొన్ని వీళ్ళంతా ఎంక్వైరీలు చేస్తున్నారు. ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను ఎవరెవరు స్కాములు అయితే బయట పెట్టినో, నేను ఎవరెవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వీళ్ళు పెట్టారు కేసులు. వేరే కౌన్ కిస్కా గొట్టంగాలతో పెట్టిస్తారు, వేరే కౌన్ కిస్కా గొట్టంగాలతో చేస్తారు చెప్తున్నా. నా జోలికి వస్తే మీ ప్రభుత్వాలు పడిపోయినా ఆశ్చర్యపోకర్లేదు రేవంత్ రెడ్డి. మరొక్కసారి చెప్తా ఉన్నా, నీ CMO బీట్ రిపోర్టర్స్ని, నీ అయోధ్య రెడ్డిని అదుపులో పెట్టుకో. అర్థమైందా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నా గట్స్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. ఎవరిని లెక్క చేయ నేను. బీజేపీ లేదు, BRS లేదు, కాంగ్రెస్ లేదు, పోతపోయింది. మళ్ళీ చెప్తున్నా, చచ్చేంత వరకు బతుకుతా, కానీ చస్తూ మాత్రం బతకను. చాలా తేడా ఉంది. అర్థమైందా? నేను చచ్చేంత వరకు బ్రతుకుతా, బ్రతికి చూపిస్తా. అర్థమైందా? కానీ చస్తూ మాత్రం నేను బతకను, నన్ను చంపుకొని మాత్రం నేను బతకను. ఇది గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నా జోలికి వస్తే పుట్టగతులు లేకుండా చేస్తా. కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తా. రేవంత్ రెడ్డి పీఠం కదిలేలాగా చేస్తా. అర్థమైందా? అయోధ్య రెడ్డి నీ పీఠం మూడేలాగా చేస్తా.
సీఎం బీట్ రిపోర్టర్స్ వాళ్ళ ఛానళ్ళకి వెళ్ళి సస్పెండ్ అయినా ఆశ్చర్యపోకలేదు బిడ్డ. నేను చెప్తున్నా, అట్లా నా వెనకాల ఎవడో ఉన్నాడో అనుకోకండి. నా వెనకాల భగవంతుడు తప్ప ఎవరు లేరు. అర్థమైందా? ఒక రెబెల్ లాంటి నిర్ణయాలు తీసుకున్నా. చావంటే భయం లేని వాళ్ళే ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటారని చెప్పి నేను మరొకసారి చెప్తున్నా. మీ కూసాలు కదులుతాయి నా జోలికి వస్తే బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు పండబెట్టి తొక్కుతారేమో, నేను నించోబెట్టే తొక్కుతా. అర్థమైందా? రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కితే నేను నించోనే తొక్కుతా అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.